అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు ఆయుర్వేద ఫిజిషియన్ డాక్టర్ మాధవి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మోరింగా గురించి ఇవాళ అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే స్వరూప. అసలు ఈ మోరింగా అంటే ఏంటి, మన బాడీకి అది ఎలా ఉపయోగపడుతుంది? మొరింగా అంటే ఏం లేదు. మొరింగా అంటే మనం ఇప్పుడు మునగాకు తింటూ ఉంటాం. ఇది మనం పప్పులో కానీ లేకపోతే వేరే ఏదైనా కర్రీస్లో కానీ యూస్ చేస్తూ ఉంటాం. దీన్నే మనకి ఈ సిటీస్లో అవైలబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి, మునగాకు అనేది దొరకదు కాబట్టి పౌడర్ ఫామ్లో మనం చేసి పెట్టుకున్నట్టయితే సో అది మనకి యూస్ఫుల్గా ఉంటుంది. సో అది మనకి అమారీ ప్రోడక్ట్స్ వాళ్ళు ఈ మొరింగా పౌడర్ని మనకి తీసుకువచ్చారు. డాక్టర్ గారు, నార్మల్ ఫుడ్ ఐటమ్స్తో పాటు ఈ మోరింగా అనేది తీసుకోవడం వల్ల మనకి శక్తి, స్టామినా అనేవి ఎలా పెరుగుతూ ఉంటాయి? ఈ మొరింగా పౌడర్ తీసుకోవడం వల్ల దీనిలో ఉన్న ఐరన్, వైటమిన్ సి మరియు ఫైబర్ కంటెంట్స్ వల్ల మనకి బలం మంచిగా సమకూరుతుంది. ఇదే విధంగా ఈ న్యూట్రియంట్స్, అనేక విధమైన న్యూట్రియంట్స్ ఉండటం వల్ల ఈ మొరింగా పౌడర్ మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. డాక్టర్ గారు, ఇటీవలి కాలంలో మనం చాలా మందిలో డైజెషన్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం కదా. అయితే ఈ మోరింగా అనేది జీర్ణ సమస్యలను దూరం చేయడంలో ఎలా ఉపయోగపడుతుంది? మొరింగాలో మనకి ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల దీనికి జీర్ణశక్తి బాగా పెంచుతుంది. ఈ జీర్ణశక్తి బాగా పెరగడం వల్ల ఆకలి కూడా బాగా వస్తుంది. అండ్ ఈవెన్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా మొరింగా అడ్వైజబుల్ ఉంటుంది. ఈ మొరింగా పౌడర్ని మనం మొదటి ముద్దలో కూడా తీసుకోవచ్చు. డాక్టర్ గారు, ఈ మోరింగా పౌడర్ అనేది రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎలా సహాయపడుతుంది? ఈ మొరింగా పౌడర్లో రోగనిరోధక శక్తిని పెంచే ఇంగ్రీడియంట్స్ ఉండటం వల్ల మనకి రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. దీనిలో ఉన్న వైటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల మనకి మంచి హెల్త్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ మొరింగా పౌడర్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీంట్లో మనకి కోర్సెటిన్ మరియు క్లోరోజెనిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల మనకి సెల్ రిపేర్ అన్నది బాగా జరుగుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ రిజర్వ్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ సెల్ డ్యామేజ్ ఏదైతే మనకి సెల్ లెవెల్లో జరుగుతున్న డ్యామేజ్ అంతా పోయి సెల్ రిపేర్ అయిన తర్వాత అక్కడ ఉన్న సెల్ దగ్గర నుంచి మన ఫిజికల్ బాడీ హెల్త్ వరకు అంతా నార్మల్ అవుతుంది. డాక్టర్ గారు, మోరింగా పౌడర్ అనేది లైంగిక ఆరోగ్యాన్ని అలాగే హార్మోన్ల సమతుల్యతను ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ మొరింగా పౌడర్ అనేది మేల్స్లోనే కాకుండా ఫీమేల్స్లో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అది నార్మల్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది బాగా తగ్గి మన బాడీలోని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉంటుందో వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మనల్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా దీనికి రక్త ప్రసరణ చేసే క్వాలిటీ ఉండటం వల్ల మేల్ సెక్షువల్ ఆర్గన్స్కి బ్లడ్ ఫ్లో మంచిగా జరిగి మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేకపోతే ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ఇలాంటి సమస్యలు ఉన్న వారికి మన మొరింగా పౌడర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మోరింగా అనేది బీపీ, షుగర్ అలాగే కాలేయ సమస్యల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇప్పట్లో మనకి ఈ షుగర్, బీపీ అనేవి గిఫ్ట్స్గా వస్తున్నాయి. ఇది సెడెంటరీ లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల కూడా మనకి వస్తున్నాయి. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల వచ్చే షుగర్ లెవెల్స్ నార్మల్ చేయాలి అంటే ఈ మొరింగా పౌడర్ బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు అడిగారు కదా, లివర్ ప్రాబ్లమ్స్లో లివర్ డీటాక్సిఫై చేయడానికి మన మొరింగా పౌడర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే బీపీ లెవెల్స్ నార్మల్ అవ్వడానికి, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. మహిళల్లో ఈ మధ్య కాలంలో పీసీఓడి సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. మోరింగా పొడిని తీసుకోవడం వల్ల దాని నుంచి బయటపడచ్చు అంటారా? పీసీఓడి, పీసీఓఎస్ సమస్యలు ఉన్న వాళ్ళు ఇప్పుడు 100లో చాలామందికి ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి మన మొరింగా పౌడర్ బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఉన్న ఐరన్ లెవెల్స్ వల్ల మన మొరింగా పౌడర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతుంది. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అదంతా నార్మల్ అయిపోతుంది. నిజమే డాక్టర్ గారు, ఎందుకంటే మన పూర్వీకుల్లో కావచ్చు, పాత తరంలో గైనిక్ సమస్యలు అనేవి ఎక్కువగా ఉండేవి కావు. ఎందుకంటే అందరూ ఇంట్లో పండించిన కూరగాయలు తినేవాళ్ళు. మునగ చెట్టు అనేది పెరట్లో కామన్గా ఉండేది. సో మునగాకుని కానీ రకరకాలుగా కూరల్లో వాడుకోవడం, పొడులుగా మార్చుకోవడం, అలాగే టమాటా వేసి వండుకోవడం, ఇలా రకరకాలుగా మునగాకుని తీసుకోవడం వల్ల అప్పట్లో గైనిక్ ఇష్యూస్ ఉండేవి కావనుకుంటాను. బాగా చెప్పారు స్వరూప.
ఇప్పుడు మనకి అప్పట్లో అయితే బాగా మనకి ఇంట్లోనే అది చెట్టు పెరగడం వల్ల చాలా సమస్యలు మనకి వచ్చేవి కాదు. సో ఇప్పుడైతే మనకి అది అవైలబిలిటీ ఉండదు కాబట్టి పౌడర్ ఫామ్లో మనం తెచ్చుకుని పెట్టుకోవచ్చు. అదే మనం ఈ పౌడర్ని మన కూరల్లో కానీ లేకపోతే వాటర్లో కానీ లేకపోతే మిల్క్లో కానీ వాడచ్చు. ఇది స్మూదీస్లో అవి చేసుకుంటారు కదా, సో వాటిలో కూడా జస్ట్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. అవును, ఏదైనా కర్రీ చేసుకున్నా కానీ లాస్ట్లో ఒక స్పూన్ యాడ్ చేసుకున్న టేస్ట్కి టేస్ట్ వస్తుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎగ్జాక్ట్లీ. మోరింగా పౌడర్ వల్ల స్కిన్, హెయిర్కి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇప్పుడు మనకి స్కిన్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అందరూ ఉన్నాము, ఎందుకంటే మనం తీసుకునే జంక్ ఫుడ్ వల్ల. సో ఈ జంక్ ఫుడ్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్సే వస్తున్నాయి. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది, డాండ్రఫ్ ఏమో ఈ పొల్యూషన్ వల్ల వచ్చేస్తూ ఉంటుంది, అండ్ స్కిన్ కూడా మన ఈ పొల్యూషన్ వల్ల పాడైపోతూ ఉంటుంది. మనం రెగ్యులర్గా ఏదైతే టిప్స్ ఉంటాయో అవి ఫాలో అవ్వకపోవడం వల్ల కూడా స్కిన్ డ్యామేజ్ అనేది బాగా జరుగుతుంది కదా. సో ఇలాంటి వాటికి మనం ఈ మొరింగా పౌడర్ని తీసుకోవడం చాలా మంచిది. అది ఏ విధంగా అంటే నేను చెప్తాను. మొరింగాలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావం వల్ల మీ స్కిన్ అనేది మంచి గ్లో వస్తుంది. అదేవిధంగా హెయిర్కి వైటమిన్ ఈ అండ్ బయోటిన్ అనే లెవెల్స్ మంచిగా ఇంప్రూవ్ చేసి ఈ హెయిర్ ఫాల్ సమస్యల నుంచి కూడా మనల్ని బయటపెడుతుంది. అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. అంటే హెల్దీ అయినా సరే, టేస్టీ అయినా సరే, మోరింగాని వాడడానికి కూడా ఒక డోసేజ్ ఉంటుంది కదా, రోజు ఎంత మోతాదులో తీసుకుంటే మంచిదంటారు? ఈ మొరింగా పౌడర్ మనకి ప్రోడక్ట్ మీద రాసి ఉంటుంది. అమారీ ప్రోడక్ట్ మీద 2 టీ స్పూన్స్ సర్వ్స్ అని రాసి ఉంటుంది. అంటే పొద్దున్న 1 టీ స్పూను, సాయంత్రం 1 టీ స్పూను తీసుకోవాలి. దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానిలో వామ్ వాటర్లో కలిపి కానీ తీసుకోవచ్చు, అదేవిధంగా పాలల్లో మిక్స్ చేసి తీసుకోవచ్చు, లేకపోతే మీరు వండుకునే కూరల్లో అయినా మిక్స్ చేయొచ్చు, లేకపోతే ఒక స్మూదీ లాగా చేసుకుని దాంట్లో అయినా వాడచ్చు. లేకపోతే మీరు ఇప్పుడు జిమ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు స్క్రాంబుల్డ్ ఎగ్స్ ఎక్కువ తింటారు, దానిపైన కూడా మీరు స్ప్రింకిల్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ అంతా కల్తీయే కనిపిస్తోంది. ఈ ఒరిజినల్ మోరింగాను గుర్తించడం ఎలా? ఇది 100% న్యాచురల్ అండ్ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ మన అమారీ ప్రోడక్ట్ అనేది. అమారీ మొరింగా మనం న్యాచురల్ విధంగా పండించిన, వితౌట్ ఎనీ కెమికల్స్ వాడకుండా మనకి దొరికే ప్రోడక్ట్ అమారీ ప్రోడక్ట్. సో అమారీ మొరింగా పౌడర్ మనకి డార్క్ గ్రీన్ కలర్లో అండ్ దట్ ఫ్రెష్ స్మెల్ ఏదైతే ఉందో దాన్ని మనం చూస్తాము. సో దీన్ని బట్టి మనకి ఈజీగా తెలిసిపోతుంది అది మంచి ప్రోడక్ట్ అని. డాక్టర్ గారు, మోరింగా ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో, ఎలా ఉన్నాయో ఇప్పుడు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మన ఇంట్లో మన అమ్మమ్మలు ఈ మోరింగా పౌడర్ను ఎంత నీట్గా, క్వాలిటీగా, ఎంత ఇష్టంగా, ప్రేమగా తయారు చేస్తారో అమారీ వాళ్ళు కూడా అలాగే తయారు చేస్తూ ఉన్నారు. ఎలాంటి డౌట్ లేకుండా మీరు ఆ ప్రొడక్ట్స్ కొనొచ్చు, ధైర్యంగా వాడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ.